శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ మహాసరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇన్ని కోట్ల జీవరాశుల్లో ఏ జీవితం వ్యర్థమో అన్నారు. ఈ జీవించి ఉన్నంతకాలం ఈ శరీరం వేరు, పరమాత్మ వేరు అని భావం చేస్తూ ఉన్నంతకాలం నాది, నేనే చేస్తున్నాను అని చిట్ట చివరికి ఈ శరీరంలో ఉండేటటువంటి ఈశ్వర చైతన్యం వేరైన తర్వాత ఈ శరీరాన్నే శవము అని పిలువబడుతున్నప్పుడు అప్పుడు దుఃఖం కలుగుతూ ఉంటుందట. అయ్యో, ఇన్నాళ్ళు నాది నేను అనుకున్నాను, ఇదంతా నాలో ఉండేటటువంటి పరమాత్మ నడిపించాడు, ఆయన నా నుంచి దూరం అయిన తర్వాత ఈ ఇంత శరీరాన్నే కూడా శవం అని పిలువబడుతోంది అని చెప్పి బాధపడుతూ ఉంటుందట. అలాంటి వాని జీవితం వ్యర్థము అన్నారు. మరి ఎటువంటి జీవితం వ్యర్థం కాదు అన్నారు. ఈ జీవే ఉన్నంతకాలం ఇదంతా ఈశ్వర చైతన్యమే నాలో ఉండి నడిపిస్తున్నది, ఇస్తున్నది ఆయనే, తీసుకుంటున్నది ఆయనే అని ఈశ్వరార్పణ బుద్ధితో ఎవరైతే ఉంటూ ఉంటారో అలాంటి వాని జీవితం వ్యర్థం కాదు. చిట్ట చివరికి ఆ యొక్క ఈశ్వరుల్లోనే ఐక్యం చేసేటటువంటి మహాభాగ్యం కలుగుతుంది. వాళ్ళనే యోగి అన్నారు. శ్రీమాత్రే నమః.